హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు చలరాశులలో రేఖీయ సమీకరణాల జత సంగం అయితే. సేమ్ క్వశ్చన్ అండి, ఇంతకుముందు 3 కాదు 4వ క్వశ్చన్ ఇది. సో రెండు చలరాశులలో రేఖీయ సమీకరణాలు సంగం అంటే కలిసిపోవడం, అంటే దాన్ని కోఇన్సిడెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రెండు జతల రేఖీయ సమీకరణం ఇది, ఇంకొక రేఖ ఇది. ఇప్పుడు మనకి రెండు లైన్లు కూడా ఓదాంతో ఒకటి కలిసిపోయినాయి, అంటే కోఇన్సిడెన్స్ అయిపోయినాయి. సో ఈ కేసులో దానికి ఆటోమేటిక్గా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన ఏమంటాం, సమాంతర రేఖలు కాదండి ఇవి. సమాంతర రేఖలు అంటే ఈ రేఖలు. సో ఫస్ట్ కేసు కాదు, ఎల్లప్పుడూ ఏకీభవించుకునే రేఖలు, ఎల్లప్పుడూ కూడా ఏకీభవించుకునే రేఖలు అని చెప్పి రాస్తుంది ఇక్కడ. ఇది కరెక్టే. నెక్స్ట్, ఖండన రేఖలు లేదా ఏకీభవించిన రేఖలు. సో ఇవి ఖండించుకుంటున్నాయి అట్ ది సేమ్ టైం, ఖండించుకుంటున్నాయి మరియు ఎల్లప్పుడూ ఏకీభవించుకుంటున్నాయి. అంటే ఆప్షన్ నెంబర్ 3 తీసుకోవచ్చు మనం. ఇక్కడ రెండు ఉన్నాయి, ఖండన రేఖలు మరియు ఎల్లప్పుడూ ఏకీభవించుకునే రేఖలు. సో ఖండన రేఖలు కావచ్చు, ఏకీభవించుకునే. ఇక్కడ ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఈ రెండింటిని కలిపితే థర్డ్ వన్. సో మనకి థర్డ్ వన్ అనేది ఫైనల్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఈ రెండింటి మీనింగ్ థర్డ్లో ఉంది కాబట్టి ఖండన మరియు ఏకీభవించుకునే రేఖలు, ఏకీభవించుకునే రేఖలు, ఖండన రేఖలు, ఈ రెండు కలిపితే థర్డ్ ఆప్షన్. సో ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్. అంటే మనం ఇక్కడ అయిపోవద్దు, అప్పుడప్పుడు మొత్తం ఆప్షన్ చదవాలి ఒకసారి. సో చదవడం ద్వారా మనకి ఈ ఆన్సర్ కరెక్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ఏబీసీ మరియు పీక్యూఆర్లో సంథింగ్ కండిషన్ ఇచ్చాడు, విచ్ ఇస్ రైట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏబీసీ పీక్యూఆర్ డ్రా చేద్దాం. ఏబీసీ పీక్యూఆర్, ఏబీ బై క్యూఆర్, ఏబీ బై క్యూఆర్. సో ఇక్కడ మనకి క్యూఆర్ రాలేదు కాబట్టి మనం స్టేట్మెంట్ తప్పు తీసుకున్నాం. అంటే క్యూ ఇక్కడ ఉండాలి, ఆర్ ఇక్కడ ఉండాలి, అంటే ఇప్పుడు ఇది పీ అవుతుంది. బీసీ బై ఆర్పీ, బీసీ బై ఆర్పీ, ఇది ఓకే. సిఏ బై పీక్యూ, సిఏ బై పీక్యూ. సో ఇట్లా తీసుకోవాలి, క్యూ ఆర్పీ. అంటే మనకి ఇక్కడ త్రిభుజం మాత్రం ఇచ్చాడు. ఈ కండిషన్ ద్వారా ఏంటంటే ఏ వాల్యూస్ ఎక్కడ ఉండాలని ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటి, ఏబీసీ ఈక్వల్ టు క్యూఆర్పీ, క్యూఆర్పీ డైరెక్ట్గా లేదు. సో పీక్యూఆర్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మనం కూడా పీక్యూఆర్ నుంచి స్టార్ట్ చేస్తే పీక్యూఆర్ ఈక్వల్ టు సిఏబి రావాలి, సిఏబి. సో ఫస్ట్ కేసు అండి, పీక్యూఆర్ ఈక్వల్ టు సిఏబి ఇస్ కరెక్ట్. అంటే మనకి క్వశ్చన్స్లో ఏం లేదు, ఉన్నదాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్పేసి ఉంది అంతే. రిప్రజెంటేషన్ అంటే అక్కడ ఏ వాల్యూతో స్టార్ట్ అయినాయి, మనం ఇక్కడ పీక్యూఆర్తో స్టార్ట్ చేసినాం కాబట్టి పీక్యూఆర్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ పీక్యూఆర్, ఇక్కడ పీ అంటే సి పొజిషన్, సిఏబి తోటి ఎండ్ కావాలి. సో సిఏబి అంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ అండి. సో ఇక్కడ వేరే ఫార్ములాస్ కూడా ఏం అవసరం లేదు, సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్ అన్నిటి కూడా, కానీ బేసిక్స్ మీద గ్రిప్ ఉండాలి. సో బేసిక్స్ ఏం చెప్తున్నాయి అంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు సర్వసమానాలు అని కండిషన్ ఇచ్చాడు. సో ఈ విధంగా అంటే ఏబీ బై క్యూఆర్, ఏబీ బై అంటే ఈ సైడ్ అండి, విచ్ ఇస్ ఈక్వల్ టు క్యూఆర్ అంటే ఈ సైడ్ రావాలి. మనం పీక్యూ రాస్తే వేరే వస్తుంది, అందుకే చేంజ్ వచ్చింది ఇక్కడ మనకి. క్యూఆర్ అంటే ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత బీసీ బై ఆర్పీ, బీసీ బై ఆర్పీ అంటే ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. అప్పుడు మాత్రమే ఫస్ట్ కేస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, త్రిభుజం ఏబీసీ సిమిలర్ టు త్రిభుజం పీక్యూఆర్ మరియు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు 1/3 అయితే పీక్యూఆర్ వైశాల్యం బై ఏబీసీ వైశాల్యం ఎంత. సో ఫస్ట్ రెండు ట్రయాంగిల్స్, మళ్ళీ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏబీసీ. ఇక్కడ కండిషన్ లేదు కాబట్టి నేను పీక్యూఆర్ తీసుకుంటున్నాను. అండ్ బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు 1/3 అంటే బీసీ అంటే ఈ సైడ్, ఈ క్యూఆర్ అంటే ఈ సైడ్, క్యూఆర్ అంటే ఆ సైడ్. సో రేషియో ఇచ్చాడు 1:3 అంటే ఇది 1 టైం ఉంటే 3 టైమ్స్ ఉంటుంది. సో 1:3 అట్లాగే రాసేస్తున్నాను. ఇప్పుడు మనకు అడిగింది వైశాల్యం. వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ చేస్తే స్క్వేర్స్లోకి వెళ్తుంది. వైశాల్యం ఎప్పుడైనా సరే స్క్వేర్లలో ఉంటుంది. స్క్వేర్లలో ఉన్నప్పుడు మనం దీనికి డైరెక్ట్గా స్క్వేర్ తీసుకోవచ్చు. సో మనకి దాని వైశాల్యం వచ్చేసి 1/3 అవుతుంది. 1/3 అంటే 1/9 అవుతుంది. కాకపోతే ఈ 1/9 అనేది ఏంటంటే ఏబీసీ బై పీక్యూఆర్, అంటే ఏబీసీ వైశాల్యం బై పీక్యూఆర్ ఈక్వల్ టు 1/9. కానీ మనకు అడిగిందేమో పీక్యూఆర్ బై ఏబీసీ, అంటే దీనికి రివర్స్గా అడుగుతున్నాడు కాబట్టి 9/1 వస్తుంది. 9/1 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 9 అంటే క్లియర్లీ ఆన్సర్ అనేది 9. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం, 1/9 కానీ ఇక్కడ ఆన్సర్ చేస్తాం. ఆ విధంగా కాదు, 9/1 అనేది ఇంపార్టెంట్. సో ఏది పైన ఉంది ఏది కింద ఉందో కూడా చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకి 9 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడిన పటంలో డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబీ అయితే ఎక్స్ విలువ ఎంత. సో దీన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బీపీటీ అంటామండి, బేసిక్ ప్రపోర్షనల్ థీరం.
సో బీపీటీ థీరం మనకి ఏం చెప్తుందంటే ఈ రెండు లైన్స్లో ఈ రెండు సర్వసమాన లైన్లు అయితే లైక్ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబీ, డిఈ అనే రేఖ ఏబీకి సమాంతరంగా ఉంటే ఏడీ బై సిడి ఈక్వల్ టు పిఈ బై ఈసీ అవుతుంది. సో ఏడి బై డిసి ఈక్వల్ టు బిఈ బై ఈసీ అని చెప్పి రాసుకోవచ్చు. సో క్లియర్గా వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ ఇస్తే ఫస్ట్ వన్ 3x ప్లస్ 19 బై x ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 4 ఈజ్ డివైడ్ బై x. సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి x విలువ రావడం జరుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 3x స్క్వేర్ ప్లస్ 19 ఇంటూ x, క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 3x స్క్వేర్ అండ్ x ఇంటూ 4 4x, నెక్స్ట్ 3 ఇంటూ 3x 9x plus 3 into 4 12, 3x square get cancel, 19x, 4 plus 9 13x, it has the minus 13, 19x minus 13x which is equal to 6x equal to 12. So x equal to 2. X answer అనేది 2 కి ఈక్వల్ కావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 2x స్క్వేర్ మైనస్ kx ప్లస్ k ఈక్వల్ టు 0 వర్గ సమీకరణానికి మూలాలు సమానం అగుటకు k యొక్క విలువ. సో మూలాలు సమానం కావాలి, మనం ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసుకున్నాం. మూలాలు సమానం కావాలంటే విచక్షణ ఈక్వల్ టు 0 కావాలి. బట్ విచక్షణ అంటే b స్క్వేర్ మైనస్ 4ac, b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 అయితే మూలాలు సమానం అవుతాయి. సో ఈ కేసులో k ఈక్వల్ 10 అని అడుగుతుండు. సో కంపేర్ చేస్తే ఇది a, ఇది b, ఇది c అండి. సో a ఈక్వల్ టు వాల్యూస్ రాద్దాం. b స్క్వేర్ మైనస్ 4ac అంటే b అంటే k అండి, మైనస్ k స్క్వేర్ minus 4ac, 4 into 2 into k equal to 0 కావాలి. సో k స్క్వేర్ అంటే k స్క్వేర్ ఓకే, మైనస్ 8k ఈక్వల్ 0, k కామన్ తీస్తే k మైనస్ 8 ఈక్వల్ టు 0. సో k ఈక్వల్ 0 ఆర్ k మైనస్ 8 ఈక్వల్ టు 0 విచ్ ఇస్ ఈక్వల్ టు k ఈక్వల్ టు 8. సో k వాల్యూ 0 కానీ 8 కానీ వస్తుంది. సో k ఈక్వల్ టు 0 కానీ 8 కానీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ యూజ్ఫుల్ అయిన ఫార్ములా b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0, అది డైరెక్ట్గా అడగకుండా మూలాలు సమానం అయితే. సో కండిషన్ మళ్ళీ బేసిస్కి వెళ్తుండు. నెక్స్ట్ క్వశ్చన్ tan 1 డిగ్రీస్, tan 2, tan 3 అప్ టు tan 89 వరకు వాల్యూ ఎంత అని అడుగుతుండు. అప్ టు tan 89 వరకు వాల్యూస్ అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ మనకి కన్వర్ట్ చేసుకుంటే ఈజీ అండి. సో tan 1 మనం cot 89 రాసుకోవచ్చు, ఎందుకంటే cot 90 మైనస్ θ ఈక్వల్ టు tan θ. సో ఈ బేస్ మీద tan 1 రాస్తే ఇక్కడ రాసినప్పుడు 89 రాసుకోవచ్చు, ఇది cot 88 రాసుకోవచ్చు. ఇట్లా మనకి cot 45 దాకా రాసేసుకుంటే రిమైనింగ్ అన్ని tan ఉంటాయండి. సో tan 46, ఇక్కడ tan 46, ఇక్కడ cot 46, ఇది cot 45, 47 tan 47. సో మనకి ఈ ఎండ్ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అవుతాయి, మిడిల్లో tan 45 మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. 189 అనేది కాంప్లిమెంటరీ. సో ఇక్కడ 1 ఉన్నప్పుడు tan లో కన్వర్ట్ చేసినప్పుడు tan cot అవుతుంది. సో ఇంకో tan ఉంటుంది, cot 89 tan 89 ఈక్వల్ టు 1, cot 88 tan 88 ఈక్వల్ టు 1. సో అట్లా మనకి లాస్ట్ టర్మ్స్ అని క్యాన్సల్ కాగా మిడిల్ టర్మ్ మిగులుతుంది. ఎగ్జాక్ట్గా మిడిల్ మనకి tan 45 ఉంటుంది, tan 45 ఈక్వల్ టు 1 అండి. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. tan 45 అంటే ఆన్సర్ 1 వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ cos 9a ఈక్వల్ టు sin a అండ్ 9a ఈజ్ లెస్ దెన్ 90 డిగ్రీస్ అయితే tan a వాల్యూ ఎంత. సో ఇక్కడ కూడా సేమ్ కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకుంటే కాస్ని మనం సైన్లో రాసినప్పుడు sin 90 మైనస్ θ రాసుకోవచ్చు. 90 మైనస్ θ అంటే 9a విచ్ ఈజ్ ఈక్వల్ టు sin a. సింపుల్గా సైన్స్ అండ్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 90 మైనస్ 9a ఈక్వల్ టు 9 ఏ. సో ఈ 9 వెళ్తే 10 అవుతుంది, 90 ఈక్వల్ టు 10a, అప్పుడు a ఈక్వల్ టు 9 వస్తుంది. సో మనకు అడిగిన వాల్యూ sin 5a, 5 ఇంటూ a అంటే tan 5a అంటే tan 5 ఇంటూ 9 విచ్ ఇస్ ఈక్వల్ టు tan 45 అండ్ అగైన్ tan 45 ఈక్వల్ టు 1. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. ట్రిగోనోమెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ కూడా బేసిక్స్ మాత్రమే అడిగాడు ఇక్కడ ఈ పేపర్లో మట్టుకు. సో ఈ పేపర్ని బేస్ చేసుకుని మనం ఎబిఓ పేపర్ కూడా బేసిక్స్ మీద చూస్తే సరిపోతుంది. పెద్ద క్వశ్చన్స్ లైక్ మనకి డిస్టెన్స్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాస్ ఉంటాయి ట్రిగోనోమెట్రీ మీద. సో ఆ క్వశ్చన్స్ టచ్ చేయలేదు కాబట్టి అంత డెప్త్కు పోకపోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజం ఏబీసీలో యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే కాస్ a ప్లస్ బి వాల్యూ ఎంత. సో త్రిభుజం
ఏబీసీలో యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ అంటే ఇక్కడ లంబకోణం ఉన్నప్పుడు మనం ఏ రెండు వాల్యూ తీసుకున్నా సరే ఇక ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఇది 90 అయితే ఒక త్రిభుజం మొత్తం 180 ఉంటుంది. సో 180లో 90 పోతే ఇంకా 90 ఉంటుంది. ఈ 90 అనేది రెండు భుజాలను కలిపితే వస్తుంది. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90. మనకు అడిగింది కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ 90 ఈక్వల్ టు 0. కాస్ 90 ఈక్వల్ టు 0 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 4a ఈక్వల్ టు విలువ ఎంత? సో మనకి ఇక్కడ క్లియర్గా సైన్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. అండ్ అగైన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. అంటే సైన్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ వచ్చింది. సో ఇప్పుడు మనకు అడిగిన వాల్యూలో కాస్ స్క్వేర్ ఏ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. టు ద పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ కాబట్టి ఈ ప్లేస్లో ఒక సైన్ ఏ ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. సో అగైన్ సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ అనేది 1 కావడం జరుగుతుంది. వెరీ క్లియర్గా ఫస్ట్ సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సో సైన్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ. సైన్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్లో సైన్ ఏ రాసుకోవచ్చు కాబట్టి సైన్ ఏ ప్లస్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఉన్నప్పుడు 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో సైన్ స్క్వేర్ రాసుకుంటాం కాబట్టి సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. సైన్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 కాబట్టి సో ఫైనల్ ఆన్సర్ అనేది 1 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కొసెక్ 75 ప్లస్ థీటా మైనస్ సెక్ 15 మైనస్ థీటా విలువ ఎంత? సో అగైన్ ఇది కూడా మళ్ళీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి కొసెక్ 75 మైనస్ థీటా సెక్ 15 మైనస్ థీటా. సో కొసెక్ కాంప్లిమెంటరీ సెక్, ఎందుకంటే కొసెక్ అంటే ఈ రెండు కూడా రెసిప్రోకల్, ఒకదానికోటి రెసిప్రోకల్లో ఉంటాయి కాబట్టి కొసెక్ ఈక్వల్ టు సెక్ రాసుకోవచ్చు మనం. కాకపోతే 90 మైనస్ థీటా రాసుకోవాలి. 90 మైనస్ 75 ప్లస్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు సెక్ 15 మైనస్ థీటా. సెక్ 15 మైనస్ థీటా. 90 మైనస్ 75 అంటే 15 అండ్ మైనస్ థీటా అంటే సెక్ 15 మైనస్ థీటా ఈక్వల్ టు సెక్ 15 మైనస్ థీటా. సో ఈ రెండు వాల్యూస్ కూడా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే దీని విలువ అడిగాడు కాబట్టి మధ్యలో మైనస్ ఉంది. సో మధ్యలో మైనస్ అంటే రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సో ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అవుతుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే 0 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 0. ఆన్సర్ ఈజ్ 0 అంటే ఆప్షన్ నెంబర్ 2. సో ఇక్కడ మనకి పూరక కోణం అంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్, అది మనకు ఉపయోగపడుతుంది. కొసెక్ని 75ని 90 మైనస్ 75 ప్లస్ థీటా రాసినప్పుడు ఆటోమేటిక్గా 15 మైనస్ థీటా వస్తుంది. సేమ్ క్వాంటిటీస్ మధ్యలో మైనస్ సింబల్ కాబట్టి మైనస్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ 0 కాబట్టి ఆన్సర్ 0 తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక లోహపు ఘనాకారాన్ని మరొక ఘనాకారంలోకి మార్చిన సందర్భంలో నూతన ఘనాకారం యొక్క ఘన పరిమాణం. సో ఒక ఘనాకార వస్తువుని ఇంకొక ఘనాకార వస్తువుగా కన్వర్ట్ చేస్తే ఘన పరిమాణంలో ఎటువంటి తేడా ఉండదు. అంటే దాని ఘన పరిమాణంలో ఎటువంటి తేడా ఉండదు. తేడా ఉంటే వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో ఘనపరిమాణంలో ఎటువంటి ఘనపరిమాణం అనేది వేస్టేజ్ ఇక్కడ లేదు కాబట్టి తేడా ఉండదు. సపోజ్ ఏమైనా వేస్ట్ పదార్థం అయితే ఇక్కడ తేడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఘనాకారాన్ని స్క్వేర్గా కన్వర్ట్ చేసినప్పుడు ఈ వేస్టేజ్ ఉంటుంది. ఈ వేస్టేజ్ మనకు మెన్షన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ రెండు కూడా ఘనాకార వస్తువులే, మెన్షన్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఓవరాల్గా ఘన పరిమాణంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 మరియు కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అయితే ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత? సో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2, కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2. సో రెండు వాల్యూస్ ఎప్పుడు సేమ్ అవుతాయి అంటే ఈచ్ అనేది కూడా కాంప్లిమెంటరీ అయినప్పుడు చేంజ్ అవుతాయండి. కాంప్లిమెంటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ ఈక్వల్ టు కాసే కావాలి. సైన్ ఏ ఈక్వల్ టు కాసే ఏ కేసులో అవుతుంది మనకి 45 డిగ్రీస్ అప్పుడు అవుతుంది. అంటే ఈచ్ వన్ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే ఆ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు మాత్రమే రెండు కూడా ఈక్వల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా విలువ అంటే 90 డిగ్రీస్ అంటే ఎప్పుడైనా సరే సైన్ కాస్ రెసిప్రోకల్, ఈ రెసిప్రోకల్ సేమ్ ఎప్పుడైతే అంటే రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండింటి మొత్తం 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే రెండింటి మొత్తం మనకి 90 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పేపర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ ఫర్ ఆల్ అప్డేట్స్. అంటే వేరే అప్డేట్స్ కావాలనుకుంటే కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మిగతా వీడియోస్ కూడా ఈజీగా చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ.